హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను నా ఫ్రెండ్షిప్ డే ఎలా జరిగింది ఏంటా అని చెప్పేసి వీడియోలో నేను చూపిస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్తో స్టార్ట్ అయిన ఈ ఫ్రెండ్షిప్ డే ఈవినింగ్ ఎంతో జాయ్ఫుల్గా ఎండ్ అయింది. ఎలా ఉందో మీరు కూడా నాతో పాటు చూసి చెప్పేయండి. ఇక మన వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి? సో అందరం ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరి మట్టుగా వాళ్ళు కార్లో ఎక్కడికో వెళ్తూ మీట్ అవ్వడం కంటే ఈసారి వెరైటీగా మెట్రోలో వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అలా అనుకుని అందరం కూడా కాడుగుడి మెట్రోలో మీట్ అయ్యాం. మా అందరికీ దగ్గరగా ఉండేది, మ్యాక్సిమం అందరం ఒకే దగ్గర ఉంటాం, అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. సో ఇక్కడ కాడుగుడి నుంచి మీట్ అయ్యి మేము అనుకున్న డెస్టినేషన్ వైట్ ఫీల్డ్లో ఉంది. అరౌండ్ అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ అలా పడుతుంది అంతే. మాకు మెట్రో అనేది కాడుగుడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాక కొంచెం క్లీనింగ్ అది ఉంటుంది, సీట్స్ అండ్ ఎవ్రీథింగ్ లిటిల్ బిట్ క్లీనింగ్ అనేది ఉంటుంది. సో ఒక 5 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. ఇంకా మెట్రోలోకి ఎంటర్ అయిన తర్వాత మా రచ్చ మామూలుగా లేదు, చూసేయండి మీరే. సో ఇక్కడ ఉండేది మా హస్బెండ్, మీకు తెలిసిందే. పక్కన వినయ్, పక్కన వాళ్ళ పాప కృతిక అండ్ మౌని, వీడియో తీస్తుంది అపర్ణక్క, అండ్ ఈయన ప్రసాద్ అన్న, తినే అపర్ణక్క. ఇక్కడ ఏంటంటే కృతిక జలస్ అనమాట, వేదాంశిని వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు, అదే వినయ్ ఎత్తుకున్నారని చెప్పి. ఫేస్ చేంజ్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఉన్న 20 మినిట్స్ కూడా మెట్రోలో మేము చేసిన అల్లరి మామూలుగా లేదు. అండ్ మెట్రో దిగిన తర్వాత మేము రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్కి ఒక 10 మినిట్స్ వాక్ ఉంటుంది. ఈ వాకింగ్లో రోడ్ సైడ్ ఫుడ్ అనగా లేదంటే చిన్న చిన్న మాల్స్, షాపింగ్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇదే మేము అనుకున్న డెస్టినేషన్ మోజ్ అండ్ మెల్ట్ అని చెప్పేసి, ఇది ఒక రెస్టో బార్. ఇక్కడ అంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. మనకి ఎంట్రీ అవ్వగానే చిన్న చిన్న స్టాల్స్ అవి ఉన్నాయి, ఐ మీన్ షాపింగ్ స్టాల్స్ అనేవి, చిన్న చిన్న హ్యాండ్ క్రాఫ్ట్ అట్లాంటివి. సో ఇక్కడ మాత్రం అంబియన్స్ అయితే మాత్రం అందరికీ చాలా బాగా నచ్చింది. ఓపెన్ టెర్రస్లా ఉంది, అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఓపెన్ ఏరియా అండ్ రిమైనింగ్ పార్ట్ ఏంటంటే కొంచెం కవర్ అయినట్లు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్లా ఉంది. సో ఫస్ట్ మేము పైకి వెళ్ళి చూసాం, బట్ ఏంటంటే అక్కడ కొంచెం అంబియన్స్ మాకు అంతగా మేము అనుకునే ప్లేస్లో మాకు లేదు. చూసారా, పైన మొత్తం పైన అండ్ కిందన ఉంది. మేము వెళ్ళే టైంకి ఏంటంటే సన్సెట్ అవుతుంది. సో సన్సెట్ అవుతూ ఆ ప్లేస్లో ఆ ఏరియా చూస్తే చాలా బాగుందన్నమాట. ఇంతమంది క్రౌడ్ ఉన్నా సరే, చాలామంది క్రౌడే వచ్చారు ఆ రోజు, వీకెండ్ ఒకటి అండ్ ఫ్రెండ్షిప్ డే కదా. బట్ అంతమంది క్రౌడ్ ఉన్నా సరే మాకు క్రౌడ్లో ఉన్నామన్న ఫీలింగ్ అయితే రాదు. చాలా పీస్ఫుల్గానే అనిపించింది మాకు. ఈవెన్ కిడ్స్తో వెళ్ళినా సరే వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టలే అనమాట. అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, అట్లా ఏం లేదనమాట. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ అండ్ ప్రసాద్ అన్న ప్లేస్ కోసం చూస్తూ ఉంటే వినయ్, మౌని, అపర్ణక సీరియస్ డిస్కషన్లో ఉన్నారు. వాళ్ళ డిస్కషన్ ఒక పక్క ఉంటే ఇక కృతిక అండ్ వేదాంశి వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుందంటే ఇద్దరు కలిసినప్పుడు నీకు నాకు సంబంధం లేదన్నట్టు ఉంటారు, ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అనమాట ఒకరినొకరు విడిచి ఉండలేమన్నట్టు ఫీల్ అవుతారు. సో ఫైనల్గా మేము ఒక ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. నాకు తెలిసి ఇది ఐపీఎల్ సీజన్లో ఇంకా బాగుంటుంది అనుకుంటా. మనకి పెద్ద స్క్రీన్ అయితే ఉంది, ఓపెన్ స్క్రీన్ అనేది. సో ఐపీఎల్ టైంలో చాలా బాగుంటుంది అనుకుంటా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉన్న మా ఈ గ్యాంగ్లో మ్యాక్సిమం అందరూ కూడా కొంచెం ఓపెన్ పర్సనాలిటీస్, ఐ మీన్ అంటే ఎక్స్ట్రావర్డ్సే. ఇక్కడ ఏంటంటే వేదాంశి ఫుడ్ ఇంకా రాలేదు అని చెప్పేసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అలా కూర్చొని ఉండడం బేబీ సీటర్లో. ఇక్కడైనా వాళ్ళ పెద్ద నచ్చ చెప్తుంది అనమాట, తనకేమో చెప్తున్నారు అట్లా. అండ్ మేమేంటంటే ఉన్న డ్రింక్స్లో ఏం ఆర్డర్ చేసుకోవాలో తెలియక మనిషి ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకుని ఏమైనా బాగుంటే అది మళ్ళీ ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి. అండ్ వెజ్లో వచ్చేసరికి మష్రూమ్ అండ్ క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసాం. నాన్ వెజ్లో ఫిష్ అండ్ చికెన్ అండ్ వైట్ సాస్ పాస్తా ఆర్డర్ చేశారు. ఫిష్ అండ్ చికెన్ అయితే మిస్ అయిపోయింది. మిస్ అవ్వడం అంటే నా వీడియోలో మిస్ అయింది. ఇక్కడ ఏంటంటే ఇంకా మేము స్టార్ట్ చేసాం అనమాట, ఒకరి మీద ఒకరు ఏమేమో చెప్తున్నాం అలా కూడాను.
ఇక్కడ వీళ్ళిద్దరు ముచ్చట్లు వీళ్ళిద్దరు పెట్టుకుంటున్నారు, కృతిక అండ్ వేదాంశి. ఇక్కడ చూడండి వేదాంశి అయితే ఎంత బాగా తినిపిస్తుంది వాళ్ళ పెద్దమ్మకి. వీళ్ళిద్దరు బాండింగ్ తిరిగి చెప్పవసరం లే అనమాట. వచ్చినప్పటి నుంచి అన్న ఏంటంటే ఇక్కడ చీజ్ కేక్ బాగుంటుంది, పెట్టండి పెట్టండి అని చెప్తే ఆర్డర్ ఇవ్వండి అంటే ఇచ్చా అనమాట. డీజర్ట్లో చీజ్ కేక్ ఆర్డర్ ఇచ్చా. ఇది తిన్నాక మా ఎక్స్ప్రెషన్స్ చూసి మీరు గెస్ట్ చేయండి ఎలా ఉంది ఏంటని చెప్పి. ఇది మ్యాంగో చీజ్ కేక్. సో పైన వేసినాక అది జస్ట్ మ్యాంగో జ్యూస్లా వస్తుంది అనమాట. ముగ్గురం ఒకేసారి టేస్ట్ చేసాం మేము. నాకైతే అస్సలు నచ్చలేదు. అక్కడ అక్క ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. తన ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత అనిల్ అయితే తినడం మానేశారనమాట. అసలు టేస్ట్ కూడా చేయలేదు తను. ఇంత బాగుంటుంది చెప్పిన అన్న తిన్నాక కూడా అన్న కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ బాగాలేని చెప్పి. సో ఇంకా బయట ఉన్న స్టాల్స్ అలా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చాం. బట్ ఇక్కడ ఏం పట్టుకున్న 2 కాస్ట్ ఉన్నాయి. ఒక్కొక్కటి మినిమం 500 స్టార్టింగ్. మరి ఎందుకు అంత కాస్టో మాకు అర్థం కాలే. సో ఇంకా సరేలే అట్లా వీడియోకైనా పనికొస్తుంది అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను నేను. ఇవి కూడా ఏం పట్టుకున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. ఇవి ఏం తీసినా సరే మినిమం 500, 550, 600. ఇవి కూడా అంతే. ఇవి హ్యాండ్ క్రాఫ్ట్ మనకి ఊళ్ళతో చేస్తారు కదా అవే అనమాట. ఇది కూడా ఏం టచ్ చేసినా 800. మేబీ హ్యాండ్ క్రాఫ్ట్ అంటే ఎక్కువ ఉండొచ్చు కానీ మరీ ఎంత ఎక్కువ ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ వీకెండ్లో అట్లా స్టాల్స్ అవి పెడుతూ అమ్ముతుంటారు అనుకుంటా అలా. ఇవి కూడా అండి చూడటానికి ఎలా ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి కదా. ఇయర్ రింగ్స్ ఒక్కొక్కటి 250 చెప్తున్నారు అనమాట అడుగుతుంటే. ఈవెన్ చిన్న చిన్న చైన్స్ అవి ఉన్నాయి కదా అవి కూడా అంతే. ఈ క్లచెస్ ఉన్నాయి చూడండి అదైతే 150, 200 అంటే. ఎందుకు అంత కాస్ట్ ఉన్నాయో కూడా నాకు అర్థం కాలేదు. ఇక్కడ లిటిల్ బిట్ చిన్న ఫౌంటైన్లా ఉంది. దీంతో వేదాంశి అండ్ కృతిక ఫుల్గా ఎంజాయ్ చేస్తారన్నమాట చూస్తూ. ఇక్కడ చూడండి వాళ్ళ మా అమ్మ మీద ఎట్లా ప్రేమ పొంగిస్తుందో వేదాంశి. ఇక్కడ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే అబ్బా ఎంత మంచిగా ఉన్నారు అనుకుంటున్నారు కదా. బట్ ఇక్కడ ఏంటి ఒక్కరి పేరెంట్స్ ఇంకొకరిని ఎత్తుకున్నారని అంటే ఇద్దరికి జెలస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్ పార్ట్కి వచ్చేసామన్నమాట. ఫుడ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా లాస్ట్లో ఫొటోస్ తెలిసిందే కదా, వెళ్తున్నప్పుడు ఫొటోస్ తీసుకుంటాం అందరం కూడా. అలానే ఫొటోస్ తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మా బాండింగ్ గురించి చెప్పాలి అంటే ఇంత చిన్న వీడియోలో అయితే సరిపోదు. ఎక్స్పెషల్లీ అపర్ణక్కది నాది. దానికోసం మీ అందరి కోసం ఒక లాంగ్ వీడియోనే చేస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ప్రసాద్ అన్నది అనిల్ది కూడా. వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది అంటే నిజంగా బ్రదర్స్ ఇద్దరు ఎలా ఉంటారో అలానే ఉంటుంది అనమాట. అండ్ అపర్ణక్క అండ్ అనిల్ తీసుకుంటే వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ ఫైట్ అనమాట. వీళ్ళిద్దరికి కూడా అంటే ఒక మరిది వదిన ఎలా ఉంటారో రిలేషన్ సేమ్ అలానే అనిపిస్తుంది. అంటే వీళ్ళని చూస్తే ఓకే వీళ్ళు రిలేషన్ కాదు ఫ్రెండ్స్ అని ఎవరు అనుకోరన్నమాట. అలా ఉంటుంది. నా లైఫ్లో నాకు ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే వీళ్ళు నా ఫ్రెండ్స్ అవ్వడమే. ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది లైఫ్, అక్కడ ఫ్యామిలీకి దూరంగా వస్తున్నాం, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఏంటా అని. నాకైతే ఆ భయం అస్సలు లేదు. ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీని మిస్ అయ్యి వచ్చానని ఫీలింగ్ అయితే రాదన్నమాట వీళ్ళందరితో ఉంటే. నాకు ఎప్పుడే చిన్న హెల్ప్ కావాలన్నా సరే వెంటనే ఒక్క ఫోన్ కాల్ చాలన్నమాట. ఎవరికి చేసినా వెంటనే ఏ మిడ్ నైట్ చేసినా సరే రెస్పాండ్ అవుతారు. సో ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా లైఫ్లో నేను చేసుకున్న చాలా లక్ అనమాట. మీ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారని అనుకుంటున్నా. ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే కామెంట్ చేయండి. వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏం అనుకోవద్దు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.